ఇప్పుడు ఇక్కడ పూలు అమ్మే ఆమె ఉన్నది ఈడ అంటే రోడ్ దగ్గర పూలు వ్యాపారం చేస్తూ ఉంటది అనుకుంటా ఒకసారి మాట్లాడదాము అమ్మా నమస్తే మంచిగా ఉన్నారా అంత మంచిగానే ఉందమ్మా ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కదా ఏమనుకుంటున్నారమ్మా మేము కారు గుర్తు వస్తుంది అనుకుంటున్నామమ్మా కారు గుర్తు వస్తుంది అనుకుంటున్నాము కొంచెం చేసిండు కదా పింఛన్లు అవి ఇవి ఇవ్వడము మళ్ళీ ఏమో అదంటారు మళ్ళీ కాంగ్రెస్ అంటారు కానీ కారు గుర్తు వస్తుందని మేము అనుకుంటున్నాం లేదమ్మా మాకు ఏవి లేవు లేవు పింఛన్ వచ్చేది ఉండే వచ్చింది ఇంకా వేరే అంటే ఇంకా మా పిల్లలు ఏం చిన్న ఊరు మన్మరాలు ఇట్లా చేస్తే ఏమన్నా పెడితే వచ్చు అనమాట అట్లా వస్తట్టుంది కారు గుర్తు ఏమి అంచనా వేస్తట్లేదు ఏం జనాలు ఏముంది అందరూ ఇవాళ ఈ కండవ కప్పుకునే రేపు ఇంకో కండవ కప్పుకునే అందరూ జనాలు కనబడడం మాత్రం కనబడుతురు ఏ పార్టీ మీటింగ్ పెట్టినా జనాలు వస్తురు ఎప్పటికప్పుడు ఏ కండువ అంటే ఆ కండువ మార్చుకుంటారు వస్తారు ఇక గెలిచినప్పుడు లెక్క సరే అంటే జనాలంటే మనకు అది పరగపడదు కానీ అంటే మునుగోడులో అసలు ఎవరు డెవలప్ చేసిండ్రు ఏంది అని అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ బై ఎలక్షన్ అయినాక అయితే రోడ్లు అవి ఇవి మంచిగా వర్క్ అయితే అయింది ఇప్పుడు ఈ పొజిషన్ మంచి వర్క్ అయితే అయింది ఈ లెక్కన చూస్తే టీఆర్ఎస్ఏ నా అభిప్రాయం ఇక అది వ్యక్తిగతం ఏమనుకుంటున్నారు 3 రోజుల తర్వాత ఓటు వేయాలి 5 డేస్ 5 రోజులు 30 తారీఖు కదా ఏమనుకునేది ఇంకా డిక్లేర్ ఎక్కడ అవుతుంది ఓటేసి మనమే చెప్పలేము డెవలప్మెంట్ మాకు బాగా అయింది రోడ్డు ఇట్లా లేకుండా కదా మొన్న అయింది గవర్నమెంట్ చేసేది టీఆర్ఎస్ గవర్నమెంట్ మంచిగా కావాలని అనుకుంటారు కానీ మంచిగా కావాలి మంచి గవర్నమెంట్ రావాలి అందరూ మంచిగా ఉండాలి ప్రజలు మంచిగా చేసేవాళ్ళు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ చాలా అనుకుంటున్నారు చాలా మంది ఎవరి నోట్ల అదే మాట ఉన్నది